ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ప్రధానమైన చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ తల్లిదండ్రులకి అవసరమైనటువంటి ప్రధానమైనటువంటి విషయం ఇది. పసిపిల్లలు ఎందుకు ఏడుస్తారు? ఇది తెలుసుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు మనలాగా ఎక్స్ప్రెస్ చేయలేరు. వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసేటటువంటి ఒకే ఒక టెక్నిక్ ఏంటంటే ఏడుపు. మరి ఆ ఏడుపుకి కారణం ఏమిటి? తల్లిదండ్రులుగా మీరు ఎలా కనుక్కోవాలి? అలాగే దీనికి సంబంధించి గృహచికిత్సలు, నివారణ పద్ధతులు, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. పిల్లలు ఏడుస్తున్నప్పుడు మీరు ఒక రకంగా డిటెక్టివ్ లాగా వ్యవహరించాలి. దానికి కారణాలు కనిపెట్టాలి. ఆయుర్వేదం దర్శన స్పర్శన ప్రశ్నహి అంటుంది. ప్రశ్న పరీక్ష అంటే ఇంట్రాగేషన్. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవడం ద్వారా ఆ పిల్లల ఏడుపుకి కారణం తెలుస్తుంది. దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఉదాహరణకు పిల్లలు ఎందుకు ఏడుస్తారు అంటే మొట్టమొదటి మీరు ఆలోచించాల్సింది పాపాయికి ఆకలిగా ఉందా అనేది. అంటే ఈ హంగర్ వల్ల పిల్లలు ఏడుస్తారు. తర్వాత మరొక విషయం, పాపాయికి దప్పికగా ఉందా అనేది కూడా మీరు ఆలోచించాలి. అంటే దప్పిక వల్ల పిల్లలు సాధారణంగా ఏడుస్తూ ఉంటారు. అలాగే మరొక విషయం, మీ పాపాయికి అసౌకర్యంగా ఉందా అనేది కూడా మీరు గమనించాలి. అంటే డిస్కంఫర్ట్ వల్ల కూడా పిల్లలకి అసౌకర్యంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ డిస్కంఫర్ట్ని ఏడుపు ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తారు. అలాగే మరొక విషయం, పాపాయికి శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉందా అనేది కూడా మీరు ఆలోచించాలి. అంటే ఈ నొప్పి లేదా ఈ పెయిన్ దీనివల్ల కూడా పిల్లలు ఏడుస్తారు. అలాగే అతి ముఖ్యమైనది, ఒకవేళ జ్వరం ఉందా అనేది కూడా మీరు చూడాలి. అంటే ఇలాగ జ్వరం ఉన్నప్పుడు కూడా పిల్లలు ఏడుస్తారు. అంటే నవతగా ఇల్నెస్ ఉన్నప్పుడు పిల్లలు సాధారణంగా ఏడుస్తారు. ఇలాగా ఈ ఏడుపుకి చాలా రకాల కారణాలు ఉంటాయి. అసలు ఆయుర్వేదం ఒక ఆసక్తికరమైన విషయం చెప్తుంది. బాలానాం రోదనం బలం అని. రోదనం అంటే ఏడవటం, బలం అంటే స్ట్రెంత్. అంటే పిల్లలకి స్ట్రెంత్ ఏమిటి అంటే ఏడుపే. పిల్లలు ఏడ్చేటప్పుడు ఎందుకు స్ట్రెంత్ అంటే వాళ్ళు కాళ్ళు చేతులు కదిలిస్తుంటారు, బాగా కదిలిస్తారు. ఇలా కదిలించడం వల్ల అది వాళ్ళకి ఎక్సర్సైజ్ అంటే ఏమిటి? స్ట్రెంత్. అంటే మజిల్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఇది ఒక వ్యాయామంలాగా పిల్లలకి పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే పిల్లలంతా కూడా ఏడుస్తారు. ఏడుపు వాళ్ళకి ఒక ఆయుధం, ఒక సాధనం. కొంతమంది చీటికి మాటికి ఏడిస్తే మరి కొంతమంది ఏమో అప్పుడప్పుడు ఏడుస్తారు. అసలు మీకు ఒక విషయం చెప్పాలి. పిల్లలు ఏడవకపోయినా ఇబ్బందే, విపరీతంగా ఏడుస్తున్నా ఇబ్బందే. అంటే ఇలాగ ఏడవకపోయినా ఏడుస్తున్నా విపరీతంగా ఏదో తేడా ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. పిల్లలు బిగ్గరగా నిస్సహాయంగా గొంతు చించుకొని ఏడుస్తున్నప్పుడు దాని వెనక దాగి ఉండేటటువంటి కారణాన్ని కనిపెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ కారణాలనే ఇప్పుడు మనం వరుసగా తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆకలి గురించి, అంటే హంగర్ గురించి. ఆకలి వేస్తే పిల్లలు ఏడుస్తారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే పిల్లలకి కలిగేటటువంటి ఆకలిని మనం ఎలా గ్రహించాలి? ఇదే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. మీరు గమనించాల్సింది చివరిసారి మీ పాపాయికి ఎప్పుడు ఆహారం తినిపించారు అనేది, లేదా మరీ పసిపిల్లలు అయితే ఎప్పుడు పాలిచ్చారు అనేది గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడు తీసుకునే అంత ఆహారాన్ని తీసుకుందా, లేకపోతే అంత ఆహారం తీసుకోలేదా అనేది మీరు గమనించాలి. అలాగే క్రితంసారి ఆహారాన్ని తీసుకున్న తర్వాత నుంచి పాపాయి నలతగా ఉందా అనేది మీరు పరిశీలించాలి. ఇంకా మీ పాపాయి అదే పనిగా ఆకలితో ఏడుస్తున్నా, ఇచ్చిన పాలతో సంతృప్తి చెందకపోయినా, పాలతో పాటు ఘనాహారం అంటే సాలిడ్స్ మొదలు పెట్టాలి అని మీరు అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు అడుగుతుంటారు, డాక్టర్ గారు మామూలుగా అన్నం కానీ ఇలాంటివి ఘనాహారం ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు అని. ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు అంటే 6వ నెలలో ఇలాంటి పరిస్థితి వస్తుంది. అంటే ఘనాహారం పెట్టాల్సినటువంటి పరిస్థితి 6th మంత్లో వస్తుంది. అయితే మీ పాపాయి బలంగా పెరుగుతుంది అనుకోండి, అప్పుడు కొద్దిగా ముందు కూడా స్టార్ట్ చేయొచ్చు. అంటే 4వ నెల, 5వ నెల ఇలాగా ఘనాహారాన్ని మొదలు పెట్టవచ్చు. ఇలాగా అంటే ఘనాహారాన్ని ఇవ్వటానికి మామూలుగా చెప్పాల్సి వస్తే పెద్దలు తినేదంతా కూడా పిల్లలకి పెట్టచ్చు. కాకపోతే వాళ్ళకి అంటే పెద్దల్లాగా ఈ డైజెషన్ పూర్తి స్థాయిలో డెవలప్ అవ్వదు కాబట్టి మెత్తగా చేసి పెట్టాలి. ఇది గుర్తుంచుకోవాలి. ఇక ఈ పిల్లల ఏడుపుకి మరొక ముఖ్యమైన కారణం దప్పిక, అంటే థర్స్ట్. పాపాయికి రోజువారీగా పట్టేటటువంటి పాలు, పళ్ళ రసాలు,
నీళ్లు, వీటి అవసరం ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండదు. ఇది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. వాతావరణం వేడిగా ఉందనుకోండి, లేకపోతే గది లోపల ఉండేటువంటి వాతావరణం ఒక్కపోతగా మారిందనుకోండి, లేదా మీ పాపాయికి ఇది ఫంక్షన్స్కి వీటికని మందపాటి గుడ్డలు ఏమన్నా తొడిగారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? చెమట ఎక్కువగా పడుతుంది. చెమట ఎక్కువగా బట్టి శరీరం లోపల ఉండేటటువంటి ఈ జలీయాంశం ఏదైతే ఉంటుందో, వాటర్ కంటెంట్, అది వేగంగా బయటకు వెళ్ళిపోతుంది. అలాగే పాపాయికి జ్వరం వచ్చినప్పుడు కూడా శరీరాన్ని చల్లబరుచుకోవడం కోసం చెమట పడుతుంది. దీంతో ఈ నిర్జలీయత అంటే డీహైడ్రేషన్ అనేది వస్తుంది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు పాపాయి తనకు దాహం వేస్తుంది అన్న సంగతి ఎలా చెప్తుంది? తనకి మనలాగా భాష రాదు కదా, మాట రాదు కదా, అందుకని ఏడుస్తుంది. కాబట్టి పాపాయికి దప్పికేస్తుందా అనేది కూడా మీరు గమనించాలి. ఇలాంటి సందర్భాలలో పాపాయి ఉండేటటువంటి గదిని చల్లబరచాలి. అలాగే శరీరాన్ని తడిగుడ్డతో తుడవాలి. ఇంకా ద్రవాహారాలను ఇవ్వాలి. అలాగే జ్వరం ఉందనుకోండి, వెంటనే దాన్ని తగ్గించాలి. అంటే ఈ స్పాంజ్ బాతింగ్ చేయొచ్చు. అంటే ఒళ్ళంతా తుడిచి ఆ తర్వాత చల్లటి గుడ్డ పరిచి విసనకర్రతో విసరొచ్చు. అలాగే అవసరం అనుకుంటే వైద్య సలహాతో జ్వరం ఉన్నప్పుడు కస్తూరి భైరవ రసం, బాలార్క రసం, బాల రోగాంతక రసం, దంతోద్భేద గదాంక రసం, అంటే ఈ దంతాలు వచ్చేటటువంటి జ్వరం, రసపిప్పారి రసం, ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాగ వీటిని ఇస్తే తేనెతో రంగరించి తగిన మోతాదులో అప్పుడు జ్వరం దిగుతుంది. ఒకవేళ వడదెబ్బ తగిలింది అని అనుమానం వచ్చిందనుకోండి, అప్పుడు ఒక గ్లాసుడు నీళ్ళకి చిటికెడు ఉప్పు, చారుడు పంచదార వేయాలి. అవసరం అనుకుంటే కమలా జ్యూస్ కానీ ఇలాంటివి పిండాలి. పిండి కొద్దిగా తాగిస్తూ ఉండాలి. ఎంతసేపు తాగించాలి అంటే ఈ మూత్ర విసర్జన జరిగే వరకు కూడా తాగిస్తూ ఉండాలి కొద్దిగా. ఇక ఈ పిల్లల ఏడుపుకి మరొక ముఖ్యమైన కారణం పిల్లలకి అసౌకర్యంగా ఉండటం, అంటే డిస్కంఫర్ట్ ఉండటం. బట్టలలో మలమూత్ర విసర్జన చేసిన తర్వాత పిల్లలు చిరాకుతో ఏడుస్తారు. అంటే అశుద్ధంతో తడి బట్టలతో ఉండటానికి పిల్లలు ఇష్టపడరు. అంతేకాదు మలమూత్రాలలో ఈ అమ్లాలు ఉంటాయి, క్షారాలు ఉంటాయి. వీటి వల్ల ఈ పసిపిల్లల కోమల శరీరం కందిపోతుంది, మంట పుడుతుంది, అప్పుడు ఏడుస్తారు. దీన్ని నాపీ ర్యాష్ లేదా డైపర్ ర్యాష్ అంటారు. అలాగే మరొక ముఖ్య విషయం, పిల్లలు నిద్రపోవాల్సినటువంటి టైంలో నిద్రపోకపోయినా, లేదా పిల్లలు ఆందోళనగా ఉన్నా, లేదా పిల్లలు భయపడినా, లేదా చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోయినా అసౌకర్యంగా ఉంటుంది పిల్లలకి. దాంతో బుక్క పెట్టేసేసి ఏడ్చేస్తారు. పిల్లలు ఏడుస్తున్నప్పుడు అనారోగ్యం ఇలాంటి కారణాలని అలా ఉంచితే ముందు ఇలాంటి అసౌకర్యాలు ఏమైనా ఉన్నాయా అనేది మీరు జాగ్రత్తగా గమనించాలి, వాటిని సరిదిద్దాలి. ఒకవేళ ఈ బట్టల వల్ల నాపీ ర్యాష్ వచ్చిందనుకోండి, అప్పుడు అమేజింగ్గా పనిచేసే ఒక మంచి ఆయుర్వేద ఔషధం ఉంటుంది, కానుగ గింజలు. వీటిని ముద్దగా నూరి కొబ్బరి నూనె కలిపి పైపోతగా రాయాలి. దీనికి చాలామంది స్టీరాయిడ్ క్రీములు ఇలాంటివి వాడుతూ ఉంటారు. దాంతో మళ్ళీ అక్కడ ఆ చర్మం గట్టిపడిపోవటం, రిబౌండ్ ఎఫెక్ట్ తోటి ఇంకా దురదలు ఎక్కువ రావటం ఇలాంటివి ఉంటాయి. కానీ కానుగతోటి ఆ రిస్క్ ఉండదు. లేకపోతే వేప నూనెలో కాస్త కర్పూరం కలిపి కూడా రాయొచ్చు. అయితే వీటిని కూడా వైద్య సలహాతోటి ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. ఇక పిల్లల ఏడుపుకి మరొక ముఖ్యమైన కారణం పెయిన్, అంటే ఈ విపరీతమైనటువంటి నొప్పి ఉండటం. సాధారణమైనటువంటి ఏడుపుకి నొప్పితో వచ్చేటువంటి ఏడుపుకి తేడా ఉంటుంది. నొప్పి ఉన్నప్పుడు పిల్లలు బిగ్గరగా ఏడుస్తారు. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. చెవి ఇన్ఫెక్షన్స్, అలాగే దంతాలు ఈ చిగుళ్ళను తొలుచుకొని ఇలాగ బయటకు వస్తూ ఉండటం, అలాగే డైపర్ల వల్ల చర్మం పైన దద్దుళ్ళు తయారవటం, ఆహారం అరగకపోవటం, ఇవి పిల్లల్లో నొప్పిని కలిగించేటటువంటి సాధారణ కారణాలు. వీటన్నిటిని జాగ్రత్తగా పరీక్ష చేసి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. సరైనటువంటి వైద్య సలహాతోటి మందులు వాడితే అప్పుడు ఈ అకారణంగా ఏడవటం అనేది తగ్గుతుంది. ఇక ఈ పిల్లల ఏడుపుకి మరొక ముఖ్యమైన కారణం నలత, అంటే ఇల్నెస్. పిల్లల్లో ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ ఈ పెద్దవాళ్ళలాగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందదు, పూర్తి స్థాయిలో డెవలప్ అయి ఉండదు ఈ టెంపరేచర్ కంట్రోలింగ్ మెకానిజం అనేది. జలుబు, టాన్సిల్స్ ఇలాంటి చిన్నపాటి రుగ్మతలతో కూడా పిల్లల్లో 103-104 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు కూడా జ్వరం అనేది వస్తుంది. ఇంకా మెనింజైటిస్, అంటే ఈ మెదడు పొరలు వ్యాధిగ్రస్తం అవటం, ఇలాంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధుల్లో కూడా ఇదే స్థాయిలో జ్వరం వస్తుంది. కాబట్టి జ్వరాన్ని వ్యాధి తీవ్రతకి కొలమానం కింద తీసుకోకూడదు. ఇతర శారీరక లక్షణాలు కూడా పరిగణలోకి తీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. ఉదాహరణకి జలుబు వల్ల వచ్చినటువంటి జ్వరంలో ఉష్ణోగ్రత ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా జలుబు తగ్గిన వెంటనే ఈ పిల్లలు పూర్తిగా మామూలు అయిపోతారు.
ఇంకిలా దీని ఉంచితే మెనింజైటిస్కి గురైనటువంటి పాపాయికి చుట్టుపక్కల పరిసరాల మీద గమనింపు అనేది ఉండదు. ఈ మెనింజైటిస్లో విపరీతంగా వాంతులు అవుతూ ఉంటాయి. అలాగే ఫోటోఫోబియా, వెలుతురుని చూడలేరు పిల్లలు, ఒకవేళ చూసినా తట్టుకోలేరు. చర్మం మీద వంగపండు రంగు మచ్చలు తయారవుతూ ఉంటాయి ఈ మెదడుకి సంబంధించిన పొరలు వ్యాధిగ్రస్తమైనప్పుడు. అలాగే ఆహార పానీయాన్ని ముట్టుకోరు, మగతగా ఉంటారు, ఇంకా స్పృహ కూడా కోల్పోవచ్చు, ఫిట్స్ కూడా రావచ్చు. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, పాపాయి ఏడుస్తున్నప్పుడు, జ్వరం అనుబంధంగా ఉన్నప్పుడు ఇతర లక్షణాలను కూడా పరిగణించడం ఎంతైనా అవసరం. లక్షణాలు ప్రమాదభరితంగా అనిపించినప్పుడు మీకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీరు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. సరే, అసలు పిల్లలు ఏడుస్తున్నప్పుడు చెప్పుకున్నాం కదా, సముదాయించాలి. అయితే దానికి ముందు కారణాలు కనుక్కోవాలి. కాబట్టి వరుసగా ఈ కారణాలని మరొకసారి మనం వివరంగా తెలుసుకుందాం. పాపాయి ఏదన్నా తిన్న తర్వాతనో తాగిన తర్వాతనో ఏడవటం మొదలు పెడితే గొంతుకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ని గురించి మీరు ఆలోచించాలి. అలాగే మరొక విషయం, మల విసర్జన చేసిన తర్వాత ఏడిస్తే మలబద్ధకం, అతిసారం, మలద్వారం చీరుకుపోవటం ఇలాంటి వాటి గురించి ఆలోచించాలి. అలాగే మరొక విషయం, ముక్కు కారటం, ఏడుపు రెండూ ఉంటే జలుబు దగ్గర నుంచి మీజిల్స్ వరకు ఏదైనా కారణం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కూడా మీరు ఆలోచించాలి. అలాగే మరొక విషయం, దగ్గు, ఆయాసాలు వీటి వల్ల పిల్లలు ఏడుస్తూ ఉంటే ఛాతీ ఇన్ఫెక్షన్లు, ఉబ్బసం ఇలాంటివి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ దిశగా మీరు ఆలోచించాలి. అలాగే మరొక విషయం, మూత్రం పోసిన తర్వాత ఏడిస్తే మూత్ర మార్గానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ గురించి మీరు ఆలోచించాలి. అలాగే మరొక విషయం, ఏడ్చేటప్పుడు ఈ పెదవులు, చేతివేళ్ళు నీలంగా మారాయనుకోండి, అప్పుడు గుండె జబ్బుల గురించి మీరు ఆలోచించాలి. ఇంకా మరొక విషయం, ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే ఫిట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉష్ణోగ్రతను తగ్గించేటువంటి ప్రాథమిక చర్యలు తీసుకుంటూ వెంటనే అలర్ట్ అయిపోవాలి మీరు. అలాగే మరొక విషయం, వాంతులు, విరేచనాలు ఈ రెండింటి వల్ల పిల్లలు ఏడుస్తూ ఉంటే గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే కలరా అయ్యేటువంటి అవకాశం గురించి మీరు ఆలోచించాలి. ఇంకా మరొక ప్రధానమైన విషయం, పిల్లలు అదే పనిగా అదే ఇదిగా ఏడుస్తూ ఉంటే సముదాయించడం మీ వల్ల కాకపోతే దాని వెనక వైద్యపరమైనటువంటి కారణాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే డాక్టర్ సలహా పొందాలి. చూసారా, ఇలాగా పిల్లల ఏడుపుని మీరు ఒక డిటెక్టివ్ లాగా వ్యవహరించి దానికి కారణాన్ని కనిపెట్టాలి. దానికి అనుగుణంగా జాగ్రత్తలు, నివారణ పద్ధతులు, గృహ చికిత్సలు, వైద్య పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా మీరు పాటించాలి. ఇలాగా నాకు వీలైనప్పుడల్లా వీలు చేసుకుని మరి ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కన్సల్టేషన్ టైంలో ఏ డాక్టర్ అయినా 5 నిమిషాలు, మహా అయితే 15 నిమిషాలు కేటాయించగలుగుతాడు. కానీ ఒక సమస్య గురించి మీకు తెలియాలంటే, సమస్య మీద పూర్తిగా మీకు కంట్రోల్ ఉండాలంటే ఆ సమస్యకు సంబంధించిన పూర్తి సమాచారం, పూర్తి నాలెడ్జ్ మీకు అవసరం. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలోని సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తాలూకు లింకుని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు ఇది వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.